press the bell icon on the YouTube app and never miss another update. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చంద్రం. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ జోన్. సో మనం ఈరోజు ఎంఎస్ ఎక్సెల్ ట్యూటోరియల్స్లో మనం నేర్చుకున్న టాపిక్ ఏంటంటే, ఇక్కడ మనకి వాట్ ఇఫ్ అనాలిసిస్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది కదా. సో దీన్ని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ సినారియో మేనేజర్ అని చెప్పేసి మీకు ఇంకొక సబ్ ఆప్షన్ కనిపిస్తుంది. ఇక మనం ఈ సినారియో మేనేజర్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ చూస్తే సినారియో మేనేజర్ అంటే ఏంటంటే, ఇక్కడ నాకు చూడండి ఒక డేటా ఎక్సెల్ షీట్ ఉంది ఇక్కడ మనకి. అయితే దాంట్లో కొంచెం డేటా ఉంది. ఏంటంటే నేను ఒక 5 మెంబర్స్ని తీసుకున్నాను. ఆ 5 మెంబర్స్కి సంబంధించిన శాలరీస్ అనేవి ఇవన్నమాట. ఓకేనా. అయితే ఇప్పుడు ఏంటంటే ఈ C8, G10, F6, H2, D9 ఇవన్నీ ఏంటంటే, ఇప్పుడు చూడండి నేను సినారియో మేనేజర్ని యూస్ చేసుకొని ఇప్పుడు ఇవన్నీ సెల్స్ కదా. ఇక్కడ చూడండి ఇవన్నీ సెల్సా కదా. ఇప్పుడు ఈ సెల్స్లో నేనేం చేస్తానంటే, నేను ఈ వాల్యూస్ని ఇక్కడ ఈ సెల్స్లో స్టోర్ చేస్తాను. ఓకేనా. అది ఎలా స్టోర్ చేస్తాను అంటే, మనం ఇన్పుట్ ఇస్తాం. ఇప్పుడు సపోజ్ ఇక్కడ చూడండి నేను C8లో చందుకి సంబంధించిన ఈ 50,000 అనే శాలరీని నేను C8లో స్టోర్ చేయాలనుకున్నాను. ఇక్కడ C8 అంటే ఎక్కడ ఉంది? C8 అంటే ఇది కదా. సో నేను ఇక్కడ ఈ వాల్యూని స్టోర్ చేయాలనుకుంటున్నాను. సో ఇది ఎలా స్టోర్ చేయాలి అంటే, ఇక్కడ వాట్ ఇఫ్ అనాలిసిస్లోకి వెళ్ళి ఇక్కడ సినారియో మేనేజర్ యూస్ చేసుకొని మనం స్టోర్ చేస్తాం. అదేవిధంగా మనకి రవి ఉంది, మధు ఉంది, హరి, శ్రీను వీళ్ళందరికీ కూడా ఇక్కడ G10 అంటే G10 ఇక్కడ స్టోర్ చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ స్టోర్ చేయొచ్చు. అది ఎలా అనేది మనం ఈరోజు చూపిస్తాను అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే, ఇక్కడ వాట్ ఇఫ్ అనాలిసిస్లో సినారియో మేనేజర్ ఉందా, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అయింది. ఈ డైలాగ్ బాక్స్లో మీకు ఏమని చూపిస్తుందంటే, నో సినారియోస్ ఫౌండ్. ఇప్పుడు మనం యాడ్ చేయలేదు కాబట్టి. ఓకేనా. సో ఇక్కడ నేను యాడ్ క్లిక్ చేస్తున్నాను. యాడ్ క్లిక్ చేసి సినారియో నేమ్ అడుగుతుంది. సినారియో నేమ్ ఏంటి మనకి ఇక్కడ? చందు కదా ఫస్ట్ నేమ్. సో చందు క్లిక్ చేసి ఇక్కడ చూడండి ఇక్కడ చేంజింగ్ సెల్స్ అనేది కదా. ఇప్పుడు నేను G10లో ఉన్నా కాబట్టి ఇక్కడ G10 చూపిస్తుంది. కానీ మనకు కావాల్సింది ఎక్కడ? అది C8లో మనకు చూపించాలి. అంతే కదా, మనకు కావాల్సింది అదే కదా. సో నేనేం చేస్తాను అంటే, ఇక్కడ ఆప్షన్ ఇది క్లిక్ చేస్తే ఇక్కడ మనం C8లో సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా సెలెక్ట్ చేసి ఎంటర్ క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా సెల్ అనేది సెలెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఓకే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ అమౌంట్ ఎంత అడుగుతుంది అనమాట. సో వాల్యూ అడుగుతుంది. ఇక్కడ ఎంత వాల్యూ ఉంది మనకి? 50,000 కదా. సో ఓకే క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు ఆటోమేటిక్గా నాకు ఇక్కడ చందు అనే నేమ్ యాడ్ అయిపోయింది. నెక్స్ట్ అదేవిధంగా ఇంకొక నేమ్ ఉంది మనకి. ఏమనుంది? రవి. నెక్స్ట్ అతని సెల్ ఏంది? G10 అనమాట కదా. G10 అంటే ఇది. సో నేను ఇది క్లిక్ చేసి G10 క్లిక్ చేసి ఎంటర్ క్లిక్ చేస్తున్నాను. ఓకే క్లిక్ చేసి ఇక్కడ వాల్యూ అడుగుతుంది. 63,000 కదా మనం ఇచ్చింది. సో నేను ఇక్కడ ఓకే క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ అదేవిధంగా యాడ్ క్లిక్ చేసి నెక్స్ట్ నేమ్ ఏంటి? మధు కదా. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ చూస్తే అతనికి మధు అనే అతనికి ఇక్కడ సెల్ ఏంటి? F6 కదా. F6 అంటే ఇది. ఎంటర్ క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ ఓకే క్లిక్ చేసి వాల్యూ అడుగుతుంది. సినారియో వాల్యూస్ ఎంత? 47,000 మనం ఇచ్చాను కదా. సో 47,000 ఓకే క్లిక్ చేసి నెక్స్ట్ అదేవిధంగా మళ్ళీ అలాగే మనం రిమైనింగ్ నేమ్స్లో యాడ్ చేద్దాం. చూడండి హరికున్న సెల్ వచ్చేసరికి H2 అంటే ఈ సెల్ అనమాట. ఓకేనా. ఇప్పుడు ఓకే క్లిక్ చేసి వాల్యూ 29,000 కదా. ఓకే క్లిక్ చేస్తున్నాను. మళ్ళీ యాడ్ క్లిక్ చేసి ఇప్పుడు నేమ్ ఏంటి? శ్రీను. నెక్స్ట్ అదేవిధంగా సెల్ వచ్చేసి D9 అనమాట. D9 అంటే ఇక్కడ చూడండి ఈ విధంగా ఇక్కడ వస్తుంది అనమాట. ఎంటర్ క్లిక్ చేయండి. ఓకే క్లిక్ చేయండి. ఇప్పుడు వాల్యూ ఏముంది? 17,000 ఇచ్చున్నాం. ఓకే. ఇప్పుడు నేను ఇక్కడ క్లోజ్ చేసేస్తున్నాను. ఇప్పుడు చూడండి నేను ఇప్పుడు C8లో నేను క్లిక్ చేస్తే చూడండి C8 క్లిక్ చేస్తాను. నాకు వాల్యూ కనిపించిందా? ఇప్పుడు కనిపించదు. మనం ఎప్పుడైతే వాట్ ఇఫ్ అనాలిసిస్లో వెళ్ళి సినారియో మేనేజర్ ఓపెన్ చేసి షో అని క్లిక్ చేస్తామో అప్పుడు మాత్రం వాల్యూ కనిపిస్తుంది. ఇప్పుడు మన దగ్గర డేటా షీట్ ఉందండి. ఇప్పుడు ఏంటంటే ఎవరైనా మన దగ్గరికి వచ్చారనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా దగ్గరికి మధు అని అతను వచ్చాడు. సో అతని దగ్గర ఎంత వాల్యూ ఉంది అని చెప్పి చూపించమని అడిగారు అనుకోండి. సో మనకి ఇవి గుర్తులు అనమాట. అంటే ఇవి మనకి C8, G10, F6 అనేవి మనకు గుర్తులు. అంటే F6లో ఇతని వాల్యూ ఉంది అని ఇక్కడ మనకి గుర్తుగా మనం పెట్టుకున్నాం ఇక్కడ. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే వాట్ ఇఫ్ అనాలిసిస్లోకి వెళ్ళి సినారియో మేనేజర్లోకి వెళ్ళి ఇక్కడ మధు ఉంది కదా, మధు క్లిక్ చేసి షో అని క్లిక్ చేసాం అనుకోండి. ఇక్కడ చూడండి ఆటోమేటిక్గా మనకి ఏంటంటే మధు F6లో మనకి 47,000 చూపించేసింది. నెక్స్ట్ అదేవిధంగా చందులోకి వెళ్ళి షో అని క్లిక్ చేసాం మీరు ఆటోమేటిక్ 50,000 చూపించేసింది. నెక్స్ట్ అదేవిధంగా రవిలోకి వెళ్ళి షో అని క్లిక్ చేసాం మీరు 63,000 చూపించేసింది.
నెక్స్ట్ అదేవిధంగా హరీలోకి వెళ్ళి షోన్ క్లిక్ చేసాను అనుకోండి 29,000 చూపించేసింది. నెక్స్ట్ స్ట్రీన్లోకి వెళ్ళి స్టోర్ క్లిక్ చేసాను అనుకోండి 70,000 చూపించేసింది. సో ఈ విధంగా ఏంటంటే మనం ఒక వాల్యూని మన సినారియో మేనేజర్ యూస్ చేసుకొని ముందుగానే స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు నేను క్లోజ్ చేసేసి నేను ఈ వాల్యూస్ అన్నీ తీసేస్తున్నాను. ఈ వాల్యూస్ అన్ని డిలీట్ చేసేస్తే ఆటోమేటిక్ డిలీట్ అయిపోయింది కాదండి. ఎందుకంటే మీరు వాట్ ఇఫ్ అనాలిసిస్లో సినారియో మేనేజర్ డిలీట్ చేయలేదు, ఇక్కడ డిలీట్ చేశారు అంతే. మళ్ళీ మీకు ఫర్దర్గా కావాలనుకుంటే మళ్ళీ సినారియో మేనేజర్లోకి వెళ్తే ఇక్కడ ఇంకా మీకు నేమ్స్ ఉంటాయి. ఇక్కడ మళ్ళీ మీరు మధ్య క్లిక్ చేసి షో అని క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్ మళ్ళీ వాల్యూ వస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు మీరు డిలీట్ చేయాలంటే ఇది క్లిక్ చేసి డిలీట్ చేసుకోవచ్చు ఈ విధంగా అనమాట. ఇలా డిలీట్ చేసేసి ఇప్పుడేం లేవు మీకు ఇక్కడ. ఓకేనా. ఇప్పుడు క్లోజ్ చేసేసి ఇప్పుడు ఈ వాల్యూ తీసేస్తున్నాను. ఇప్పుడు మీరు సినారియో మేనేజర్లోకి వెళ్ళినా కూడా మీకు వాల్యూస్ అనేవి స్టోర్ అయి ఉండవు, ఎందుకంటే తీసేశారు కాబట్టి. ఓకేనా. సో ఈ విధంగా ఏంటంటే మీరు ముందుగానే ఒక వాల్యూని వాళ్ళ నేమ్కి తగినట్టుగా మీరు ముందుగానే మీకు కావాల్సిన సెల్లో స్టోర్ చేసుకోవచ్చు ఈ సినారియో మేనేజర్ని యూజ్ చేసుకొని. ఈ వాట్ ఇఫ్ అనాలిసిస్ అంతా అలాగే ఉంటుంది. సో నెక్స్ట్ రాబోయే ఆప్షన్స్ గోల్ సీక్, డేటా టేబుల్, ఇవన్నీ నేను మీకు నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. సో ఈరోజు మన టాపిక్ అయితే ఇది గాస్. ఇంకా మీకు ఏదైనా ఈ వీడియో డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో మీరు కానీ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే అక్కడ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మరెన్నో టెక్నాలజికల్ వీడియోస్ని మిస్ అవ్వకుండా ఉండడానికి. సో ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తాను కోరుకుంటున్నాను. సో మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు